నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. ప్రపంచ దేశాలు సిరియా వైపు చూస్తున్నాయి. ఎందుకు అని అడిగితే, సిరియా ఇప్పుడు రెబల్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. అక్కడి ప్రజలు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఒకటి ఉంది. వారు పెనం మీద నుండి పొయ్యిలో పడ్డారు అనే పరిస్థితి ఉంది. అక్కడ అసద్ పాలన అంతమైనందుకు హ్యాపీగానే ఉన్న ఈ అతివాద గ్రూపుల చేతుల్లోకి పాలన వెళ్లడం అంతకు మించిన ప్రమాదం. మరి సిరియాలో ఇప్పుడు ఏం జరగబోతోంది? సంబరాలు కనిపిస్తున్న సిరియా వీధుల్లోనే భయాలు కూడా ఎందుకు కనిపిస్తున్నాయి? సిరియాకు ఇంకా మంచి రోజులు రాలేదా? ప్రస్తుతం సిరియా ముందు ఉన్న సవాళ్లేంటి? ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. సిరియాలో అసద్ శకం ముగిసింది. దేశం తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. డమాస్కస్ ను రెబల్స్ ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకు పారిపోయాడు. బషర్కు ఆశ్రయం కల్పించినట్లుగా రష్యా ప్రకటించింది. 55 ఏళ్ల అసద్ కుటుంబ పాలన ముగియడంతో జనాలు వీధుల్లోకి వచ్చి మరీ సంబరాలు చేసుకుంటున్నారు. 13 ఏళ్లు జరిగిన అంతర్యుద్ధంలో సిరియా చూసిన కన్నీళ్లు అన్ని ఇన్ని కాదు. ఇక 2000 సంవత్సరంలో సిరియా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న అసద్ 2011 నుండి దేశంలో వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. అసమ్మతి గళాలను అణిచివేయడానికి క్రూరమైన విధానాలను కూడా అనుసరించాడు. దీంతో అది అంతర్యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధంలో 5 లక్షల మంది చనిపోతే 2 కోట్ల మందికి పైగా జనం నిరాశ్రయులుగా మిగిలిపోయారు. సొంత జనాలపైన రసాయన దాడులు, సిలిండర్ దాడులు చేసిన అపకీర్తిని అసద్ మూటగట్టుకున్నారు. అయితే 13 ఏళ్ల పోరాటానికి ఫలితంగా ఇప్పుడు అసద్ పాలన అంతమైంది. అక్కడ అసద్ దేశం విడిచి పారిపోవడంతో జనం రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఆస్తులు దోపిడీకి గురయ్యాయి. అసద్ ప్యాలెస్ లోకి జనాలు పెద్ద ఎత్తున దూసుకొచ్చారు. ప్యాలెస్ తో పాటుగా పరిసరాల్లోకి వెళ్లిన ప్రజలు చేతికందిన కంప్యూటర్లను ఎత్తుకెళ్లిపోయారు. ఇక ఆ ప్యాలెస్ లోకి వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు. అంతేకాదు, కళ్ళు చెదిరే అసద్ కార్లను రెబల్స్ స్వాధీనం చేసుకున్నారు. మర్సిడీస్, పోర్షే, ఆడి, ఫెరారీ, ఆస్టిన్ మార్టిన్స్, అలాగే రోల్స్ రాయిస్, బుగాటి, BMW వంటి కోట్లకు విలువ చేసే కార్లను రెబల్స్ ఎత్తుకెళ్లిపోయారు. అసద్ ఫ్యామిలీ ఆనవాళ్లు కూడా కనిపించకూడదని ఆ కుటుంబీకుల విగ్రహాలను కూడా ధ్వంసం చేశారు. సిరియాలో తిరుగుబాటు జరిగిన విధానం ఆఫ్ఘనిస్తాన్ ను తలపించాయి. అయితే అక్కడ అమెరికా తాలిబన్ల మీద యుద్ధం చేస్తే ఇక్కడ రెబల్స్ తరపున అమెరికా ఉంది, అంతే తేడా. 3 ఏళ్ల కింద ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన పరిణామాలు ఇప్పట్లో మర్చిపోవడం కూడా కష్టమనే చెప్పాలి. ఎన్నో ఏళ్ల నుండి అవకాశం కోసం ఎదురు చూస్తున్న తాలిబన్లు అమెరికా దళాలు తమ దేశం నుండి వెళ్లిపోయిన మరుక్షణమే జూలు విదిలించాయి. కాందహార్తో మొదలుపెట్టి ఒక్కో నగరం వశం చేసుకుంటూ ముందుకు సాగాయి. చివరకు రాజధాని కాబుల్ చేరుకుని తుపాకీలతో గర్జన చేశాయి. తాలిబన్ల సౌండ్ విని చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు సిరియాలో కూడా సేమ్ అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2 దేశాలు రెబల్స్ చేతిలోకి వెళ్ళాయి. కానీ ఇక్కడ అసద్ పాలన అంతమైంది అనేది ఆనందం. ఇకపై పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రధానంగా కనిపిస్తున్న భయం. తిరుగుబాటుదారులకు సారథ్యం వహించిన అసద్ ను గద్దెదించిన జొలానీపై అందరి దృష్టి ఉంది. ఆల్ ఖైదాకు అనుబంధంగా పనిచేసే HTS కు నేతృత్వం వహిస్తున్న జులానీ తలపై అమెరికా ₹1 కోటి రివార్డ్ ప్రకటించింది. తిరుగుబాటు చేసిన గ్రూప్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం ఉంది. దీంతో సిరియా బాధ్యతలు ఆ గ్రూప్ లీడర్ తీసుకుంటే పరిస్థితి ఏంటి అనే టెన్షన్ కనిపిస్తోంది. తమ భావజాలాలను ఎవరిపై రుద్దే అవకాశం లేదు అంటున్న ఆఫ్ఘనిస్తాన్ భయమే ఇక్కడ టెన్షన్ పెడుతోంది. తాలిబన్ల చేతిలోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిన తర్వాత అక్కడి ప్రజలు పడ్డ భయం ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతోంది. 1996 నుండి 2001 వరకు తాలిబన్లు నరకం చూపించారు. అయితే అలాంటి పాలన ఉండదని ముందు చెప్పినా అధికారం చేపట్టాక సీన్ రివర్స్ అయింది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ఆటవిక పాలన సాగుతోంది. బహిరంగ శిక్షలు, కఠినంగా షరియా చట్టాలు, కొరడా దెబ్బలు గత పాలనకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఆకలి చావులు కూడా కనిపిస్తున్నాయి. మరిప్పుడు సిరియాలో పరిస్థితి ఏంటి అన్నది చర్చకు దారితీస్తోంది. 5 దశాబ్దాలు నిరంకుశ పాలనతో నలిగిపోయిన భవిష్యత్తులో అతివాదుల పాలన ఎలా ఉంటుంది అనేది ఇక్కడ టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. అసద్ పాలన అంతమైనంత మాత్రాన ఆల్ ఖైదాతో సంబంధాలు ఉన్న HTS తో
శాంతి వస్తుంది అని ఎవ్వరూ ఆశించడం లేదు. అయితే సిరియాలో భౌగోళికంగా రాజకీయంగా చాలా సవాళ్లు ఉన్నాయి. వాటిని దాటితేనే 13 ఏళ్ల పోరాటానికి ఒక అర్థం. అలాంటి ఉగ్రవాద మూలాలు ఉన్న సంస్థ చేతికి పగ్గాలు వెళ్తే పరిస్థితి ఏంటి అన్న భయాలు ప్రతి ఒక్కరిని కంగారు పెట్టిస్తున్నాయి. అయితే భౌగోళికంగా సిరియా పశ్చిమాసియా కీలక ప్రాంతంలో ఉంది. ఈ దేశానికి ఏం జరిగినా పొరుగు దేశాలనే కాదు ప్రపంచాన్నే అది ఎఫెక్ట్ చేస్తుంది. 2013 నుండి కొనసాగిన 13 ఏళ్ల అంతర్యుద్ధమే దీనికి ఒక ఉదాహరణ. అమెరికా, ఇరాన్, టర్కీ, రష్యా ఇలా చాలా దేశాలు సిరియా అంతర్యుద్ధంలో కీలకంగా వ్యవహరించాయి. అయితే అసద్ ప్రభుత్వం పడిపోవడంతో రాత్రికి రాత్రి అంతా చక్కబడుతుంది అనుకోవడం అత్యాశే అవుతుంది. హయాత్ తహ్రీర్ ఆల్ షామ్తో పాటుగా సిరియా ఆర్మీ తిరుగుబాటుకు సారథ్యాన్ని వహించాయి. అయితే సిరియాలో ఇలాంటి గ్రూపులు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి గ్రూపులన్నీ ఒకతాటిపైకి వస్తేనే సిరియాలో శాంతి కనిపిస్తుంది, లేదంటే రక్తపాతమే. జులానీ నేతృత్వంలో హెచ్టిఎస్ తిరుగుబాటులో కీలకంగా కనిపించింది. ఇప్పుడు దేశ అధ్యక్షుడి బాధ్యతలు కూడా జులానీకి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. అతడి వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనే దాని మీదే సిరియా భవిష్యత్తు ఆధారపడి ఉంది. తాము ఆక్రమించిన ప్రాంతాల్లో హెచ్టిఎస్ ఇస్లామిక్ చట్టాలనే అనుసరించింది. అమెరికా సహా అనేక పశ్చిమ దేశాల ప్రభుత్వాలు ఈ గ్రూప్ను ఉగ్రవాద సంస్థగానే ప్రకటించాయి. ఇక అలెప్పి, హమా, హోమ్స్, డమాస్కస్ హెచ్టిఎస్ చేజిక్కించుకున్న దక్షిణ సిరియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ స్థానిక తిరుగుబాటుదారులు చాలా ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. సువైదా పట్టణాన్ని మైనారిటీ డ్రూజ్ తెగ ఆక్రమించింది. అంతర్యుద్ధం ప్రారంభం అవడానికి కారణమైన దారా నగరాన్ని కూడా స్థానిక తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక టర్కీ సరిహద్దుల్లో మిలిటరీ కూడా సిరియాలో శాంతిపై ప్రభావితం చేసే అవకాశం ఉంది. అయితే ఈ గ్రూపులన్నీ ఒక మాట మీద ఉంటేనే సిరియాకు మంచి రోజులు వచ్చినట్లు, లేదంటే స్థానికులు నియంత పాలనకు మించి నరకం చూడాల్సి వస్తుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 13 ఏళ్ల అంతర్యుద్ధంలో పట్టణాలు, గ్రామాలు దాదాపుగా 70% శిథిలమైపోయాయి. వాటిని మళ్లీ తిరిగి నిర్మించాలి అంటే వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అంతేకాదు ఏళ్లకేళ్లు సమయం కూడా పడుతుంది. ఈలోపు ఓ తరం మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇక్కడ పశ్చిమ దేశాల్లో అమెరికా సాయం లేనిదే దేశ పునర్నిర్మాణం సాధ్యం కాదు. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలు ఒకవేళ సాయం చేసినా అది పరిమితంగానే ఉంటుంది. వీటన్నింటికన్నా ముందు సిరియాలో ఉన్న గ్రూప్ వార్కు చెక్ పెట్టాలి. కానీ అతివాదులు అధికారంలోకి వస్తే పశ్చిమ దేశాలు అంతగా సహకరించవు. అరబ్ దేశాలు కూడా సిరియాకు సాయం చేయాల్సి ఉంటుంది. అయితే ఇది అంత సులభంగా జరిగేలా కనిపించడం లేదు. త్వరలోనే కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించే అవకాశం ఉంది. దీనికి అధ్యక్షుడిగా జొలానీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఆయన విధి విధానాలపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది.